రానున్న కాలంలో భూమి, చందమామకు వచ్చే ముప్పు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతరిక్షంలోకి వెళ్ళే రాకెట్లు, శాటిలైట్లు, ఆర్బిటర్లు వీటిలో చాలా వరకు వాటి కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా అలాగే అంతరిక్షంలో తిరుగుతున్నాయి. వీటిలో కొన్ని ముక్కలై శకలాలుగా తిరుగుతుంటే మరికొన్ని పాడవకుండానే తిరుగుతున్నాయి. ఓ కంట్రోల్ అంటూ లేకుండా తిరిగే వీటి వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో పాటు ఇతర శాటిలైట్లకు హాని జరిగే ప్రమాదం ఉంది. అంతరిక్షంలోకి వెళ్ళిన రాకెట్లు, శాటిలైట్లు, ఆర్బిటర్లు ఇలా చాలా ఉన్నాయి. ఇవి చాలా బరువు ఉంటాయి. వీటిలో 10 టన్నులు బరువున్నవి ఏటా 10 దాకా భూ వాతావరణంలోకి వస్తున్నాయి. వాటిలో ఒక్కటైనా ప్రతి 10 ఏళ్లకోసారి భూమిని ఢీకొంటుంది. 1966 నుంచి 1975 వరకు దాదాపు 10 దాకా రాకెట్ పార్టులు భూ వాతావరణంలోకి వచ్చాయి. అలా ఏది వచ్చినా అది భూ వాతావరణంలోని రాపిడి వల్ల కాలిపోతూ చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి. అందువల్ల డైరెక్టుగా ఏ రాకెట్టు భూమిని ఢీకొట్టలేదు. కాకపోతే చిన్న ముక్కలైనా అవి మనుషులపై పడితే ప్రాణ నష్టం జరుగుతుంది. ఇలా మన ప్రయోగాల వల్ల అంతరిక్షంలో వ్యర్థాలు పెరుగుతూ మనకే ముప్పుగా మారుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కిందున్న లింకుని క్లిక్ చేసి చూడండి.